నమస్తే 99 టీవీ వీటాక్స్ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. వెస్ట్ బెంగాల్లో టీఎంసీలో తిరుగుబాటు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో డేంజర్ బెల్స్ మోగిస్తుందా అని అంటే ఇదేంటి మోకాలికి బోడుగుండికి ముడిపెట్టినట్టుందని చెప్పని వెంటనే మీకు అనిపించవచ్చు. కానీ ఇది చాలా సీరియస్ అనాలిసిస్. ఆశ్చర్యం ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ప్రగాఢమైనటువంటి అభిమాని నాకు ఒక ఇంగ్లీష్లో ఒక ఐటెం పంపించాడు. అది చదివిన తర్వాత నేను దీని మీద ఒక క్లియర్ కట్ అనాలిసిస్ చేయాలని చెప్పని అనుకున్నాను. ప్రస్తుతం టీఎంసీలో అంటే తృణమూల్ కాంగ్రెస్లో జరిగినటువంటి తిరుగుబాటు, జరుగుతున్నటువంటి పరిణామాలు టీడీపీకి ఒక హెచ్చరికగా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని టీడీపీని అభిమానించేటువంటి వాళ్ళే కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఇది ఏమిటి అన్నట్లయితే, అధికారాన్ని అద్భుతంగా మనం అనుభవిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అధికారం కోల్పోయినప్పుడు, లేదు అంటే కేంద్రంలో ఒక బలమైనటువంటి ఒత్తిడి కానీ, అంతర్గతమైనటువంటి అసంతృప్తి కానీ, ఇవన్నీ లోపలగా ఒక్కసారిగా బర్స్ట్ అయితే అప్పుడు ఎదుర్కొనేటువంటి పరిస్థితి బలమైన ప్రాంతీయ పార్టీ ఏ విధంగా విచ్ఛిన్నం అవుతుందో చెప్పేటువంటి ఉదాహరణే ఈ టీఎంసీలో ఉండేటువంటి సంక్షోభం అని చెప్పని చెప్తున్నారు. ఈ యొక్క బలమైన ప్రాంతీయ పార్టీ ఎంత బలంగా ఉన్నా ఎంత త్వరగా విచ్ఛిన్నం అవుతుందనే దానికే ఇది ఒక టీఎంసీ అనేది ఒక తాజా ఉదాహరణగా చెప్పాలి. వెస్ట్ బెంగాల్ శివసేన ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి, అది వేరే సంగతి. తమిళనాడులో పాలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు తాజాగా మమతా, అభిషేక్ ఈ మోడల్ తిరుగుబాటు ఒక్కసారి అనలైజ్ చేసుకున్నట్లయితే, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ వాళ్ళ యొక్క సొంత డైనమిక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అప్రతిహతంగా వాళ్ళు మనకి ఎదురేముంది అనేటువంటి రీతిలో దూసుకెళ్ళిపోతున్నారు. తర్వాత ఆ పార్టీలో మొదటి నుంచి జెండాలు మోసినటువంటి వాళ్ళు, అండగా ఉన్నటువంటి వాళ్ళు, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు చాలామంది ఆ పేర్లు. తర్వాత వాళ్ళంతా కూడా పూర్తిగా ఎందుకు సైడ్ కార్నర్ అయిపోయారు, ఎందుకు ఇగ్నోర్ చేయబడుతున్నారు, వాళ్ళ అల్పజీవులేనా, వాళ్ళ వల్ల ఏమీ కాదా, ఇంత నాయకత్వం బలంగా, ఇంత కేడర్ బలంగా ఉన్నప్పుడు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రనాయకత్వానికి అవతల పార్టీ సంస్థాగతంగా బలాన్ని పెంచుకున్నప్పటికీ కూడా అసమ్మతి పోరుని, అసంతృప్తివాదులని ముందుగానే గుర్తించి చక్కదిద్దకపోయినట్లయితే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి, ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. బీజేపీతో చాలా సజావుగా స్నేహాన్ని కొనసాగిస్తున్నారు, బాగానే ఉంది. దీంతో వచ్చే ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఓకే, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక వ్యాక్యూమ్ అనేటువంటిది ఏర్పడే ప్రమాదం ఉంది. మేమెందుకు అధికారం కోల్పోతాం, మాకు తిరుగులేదని చెప్పని అనుకుంటున్నారు కూడా. కానీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఏదైనా కూడా సాధ్యమే. ఇదే విధంగా మరి పరిపాలన యొక్క ఫలితాలు చాలా స్పష్టంగా, బ్రహ్మాండంగా, అద్భుతంగా ఉన్నాయని చెప్పని నిజంగానే మీరు విశ్వసిస్తున్నారా? విశ్వసించినట్లయితే మరి వైసీపీని చూసి పదే పదే ఎందుకు తొట్టుపడుతున్నారు, ఎందుకు అప్రజాస్వామిక రీతిలో అణచివేత విధానాలకి పాల్పడుతున్నారనేదే. అంటే ఎక్కడో మీకు ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంది అని తెలుస్తుంది. సో భారత రాజకీయాలన్నిటినీ కూడా ఒక్కసారి ప్రాంతీయ పార్టీల వ్యవహార శైలిని కనుక మనం రివ్యూ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింటే అని అనుకోవాలి. ఎందుకంటే అజేయంగా కనిపించినటువంటి పార్టీలు అధికారం కోల్పోయాక ఎంత తీవ్రంగా నష్టపోతాయనేటువంటిది శివసేన చీలికలు కావచ్చు, ఇతర ప్రాంతీయ పార్టీల యొక్క ఏఐడిఎంకే లాంటి చీలికలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి డెఫినెట్గా ఎప్పటికప్పుడు ఒక రెఫరెన్స్గానే ఉంటాయి. అదేవిధంగా టీఎంసీలో ప్రస్తుతం గందరగోళం అంటే బెంగాల్ని ఈ బీజేపీ ఏ విధంగా చక్కగా అక్కడ స్టెప్ బై స్టెప్గా ఉండి తన యొక్క అధికారాన్ని కైవసం చేసుకుంది. అదే క్రమంలో టీఎంసీని ఏ విధంగా చితక్కొట్టేటువంటి కార్యక్రమం తన చేతికి మట్టి అంటకుండా చేస్తోంది అనేది కూడా ఇక్కడ గమనించాలి.
చంద్రబాబు నాయుడు గారు ఈ సంకేతాలని డెఫినెట్గా ఆయన సీనియారిటీ ప్రకారంగా ఆయన గమనిస్తూనే ఉంటారు. కానీ ఇది వేరు మనది వేరు అనేటువంటి ఒక ధీమా అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా కూడా ఉంటుంది, సహజం. మరి టీడీపీ గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే కేంద్రీకృత కుటుంబ పాలన. కేంద్రీకృత కుటుంబ పాలన అనేటువంటిది ఎంత ప్రమాదం అంటే టీఎంసీలో మమతా ప్లస్ అభిషేక్ మోడలు ఖచ్చితంగా ఆ పార్టీలో చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్కి, కమిటెడ్ లీడర్స్కి తీవ్రమైనటువంటి అసంతృప్తి కలిగించింది. మరి టీడీపీలో కూడా ఇప్పటికిప్పుడు విస్పష్టమైనటువంటి పోర్ట్ఫోలియో ఏది లేకపోయినా కూడా నెంబర్ 2గా ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా చాలా అజేయంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా విశాఖపట్నం సంఘటనలో అది తన శాఖ కాకపోవచ్చు, అయినా సరే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక గందరగోళం సృష్టించడం కాదు అన్నట్లయితే ప్రభుత్వ ప్రకటనల్లో కేవలం ఒక మంత్రిగా మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కుమారుడైన లోకేష్ ఒక శాఖకు మంత్రే, కానీ ప్రతి ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా తనదైనటువంటి తన ఫోటోని వేయడం అనేది కూడా ఆ పార్టీలో సీనియర్లే జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ నిర్ణయాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. అంటే రెండు ముఖాల మీదే పార్టీ ప్రధానంగా నడుస్తుంది అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. ఇదే పరిస్థితుల్లో మరి వీటికి రెమెడీ ఏంటి అన్నట్లయితే చాలా కన్స్ట్రక్టివ్ రూలింగ్, సుపరిపాలన అందించడం అనేటువంటిదే దీనికి అత్యుత్తమమైనటువంటి వ్యాక్సిన్. మరి అది జరుగుతోందా అంటే వాళ్ళు జరుగుతుందనే చెప్తున్నారు. కానీ ఎటు చూస్తే ఒకవైపు అవినీతి, ఎమ్మెల్యేల అవినీతి, మంత్రుల అవినీతి, ఆయనే మార్కులు వేస్తున్నారు. నిరుద్యోగుల యొక్క ఆందోళనలు, కేంద్రం నిధుల్ని దేనికి చేస్తున్నారు, ఎంత మేరకు చేస్తున్నారు అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. సో అసలు మెయిన్ ఇలాంటి ఇష్యూస్తోనే టీఎంసీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం ఏం చెప్తున్నారు, అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి మనకి, అన్ని లక్షల కోట్లు అని చెప్పంటున్నారు. బట్ ఫలితాలు ఏంటి? రాబోయే 3 ఏళ్లలో ఈ విస్పష్టమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా మీరు చూపించగలరని విశ్వసిస్తున్నారా అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ సంగతి అలా ఉంచినట్టయితే బీజేపీతో ప్రయాణం అంటే ఇది రెండంచుల కత్తి అనేటువంటిది అందరికంటే కూడా చంద్రబాబు నాయుడు గారికే బాగా ఎక్కువ తెలుసు భారత రాజకీయాల్లో. ఇది ప్రస్తుతానికి ఆయన అడిగినంత సహాయం చేస్తున్నారు, వనరులు, శాంక్షన్స్, కేంద్రం నుంచి ఏది కావాలంటే అది. కానీ కేంద్రం నుంచి భవిష్యత్తులో ఒక పోచింగ్ ఛాన్సెస్ లేవని చెప్పని మీరు విశ్వసిస్తారా? టీఎంసీ అసమ్మతి నేతల విషయంలో చూసి చూడనట్లుగా ఉన్నా కూడా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయినాయి. టీడీపీలో కూడా గతాన్ని ఒకసారి పరిశీలిస్తే కోర్ క్యాడర్ని అంటే మీ ఎంపీలందరినీ కూడా ఏ విధంగా బీజేపీ ఆ రోజున పోచింగ్ చేసిందో టీడీపీకి కూడా చాలా చక్కగా తెలిసినటువంటి విషయమే. కాబట్టి బీజేపీ ఆంధ్రాలో స్పేస్ కోసం ప్రస్తుతం ట్రై చేస్తూ ఉంది. తాజాగా అమిత్ షా గారు కూడా అన్నారు, ఏమని భవిష్యత్తులో మేము ఏ పార్టీలతో కూడా కాకుండా ఒంటరిగానే మేము వెళ్తాం, ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడినప్పటికీ కూడా మరి ఇది ఖచ్చితంగా వాళ్ళ కాన్సెప్ట్. అది ఆ కాన్సెప్ట్లో ఆంధ్రప్రదేశ్ కూడా అతీతం కాదు అనేదాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఆ విధంగా సంస్థాగతంగా ఇష్యూస్ని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకోకపోతే టీఎంసీ లాగానే ఈ పార్టీ పరిస్థితి కూడా ఉంటుంది. టీఎంసీలా కాకుండా టీడీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఆ సానుకూల అలలపై అప్రతిహతంగా దూసుకొని వెళ్ళిపోతూ ఉంది. కాకపోతే రాజకీయాలు చాలా వేగంగా మారతాయి అనడానికి ఆ పార్టీలోనే ఎన్టీ రామారావు గారి సంఘటన కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఆల్ ఈజ్ వెల్ అనుకున్నప్పుడు ఆయనకి ఏం జరిగిందో కూడా ఇక్కడ వాళ్ళకే బాగా తెలుసు. కాబట్టి అజేయమైనటువంటి ఒక విశ్వసనీయతతో మనం ఉన్నామని అనుకుంటే మాత్రం పొరపాటు అనేది గమనించాలి. జూన్ 26 మధ్యకాలం నాటికి భాగస్వామ్యం చాలా స్థిరంగా అనిపించినప్పటికీ టీడీపీ బీజేపీ కూటమిలో ఎప్పటికప్పుడు కూడా ఒకరినొకరు అనుమానాస్పదంగా చూసుకుంటేనే వాళ్ళ ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. ఆంధ్రాకి చెందినటువంటి ఒక ఎంపీ అంటే సీఎం రమేష్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో వెస్ట్ బెంగాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. టీఎంసీ తిరుగుబాటు
కి ఆయన అసలు ఆయనకేంటి సంబంధం అనేది, ఆయన ఆర్థికంగా చాలా బలమైనటువంటి వ్యక్తి. హార్స్ ట్రేడింగ్ చేయడం అనేది పెద్ద విషయం కాదు ఆయనకి కనుక అసైన్ చేసినట్టయితే. మరి ఇలాంటి వ్యక్తులు చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఏంటనేది కూడా టీడీపీకి ఒక డెఫినెట్గా ఒక ప్రత్యేకమైనటువంటి చూపు అటువైపు ఉండాల్సిన అవసరం ఉంది. బీజేపీ దీర్ఘకాలిక విస్తరణ అమిత్ షా గారు చెప్పుకున్నట్టే ఆంధ్రాలో స్వతంత్రంగా బలం పెంచుకోవడానికి డెఫినెట్గా బీజేపీకి ఒక లక్ష్యం ఉంది. దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక కీలకమైనటువంటి రాష్ట్రంగా భావిస్తోంది. కూటమి యొక్క స్వల్పకాలిక వనరులు, కేంద్ర పథకాలు ఇవన్నీ ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగానే ఉన్నప్పటికీ కూడా బీజేపీ కేడర్ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. సో బీజేపీలో చాలామంది కూడా ఇప్పుడు ఆ దిశగానే పనిచేయాలనుకుంటున్నారు. అందుకే కొంతమంది కూటమి యొక్క వ్యవహార శైలి నచ్చక నిశ్శబ్దంగా మౌనంగా ఉంటున్నారు. ఇది గమనించాలి, ఇది ఖచ్చితంగా గమనించాలి. చాలా సీనియర్స్ అయితే పరిపాలనలో భాగస్వామ్యం పొందుతూనే నెమ్మదిగా వీళ్ళు తమ ముద్రని పెంచుకుంటారు. టీడీపీ ఆశించిన స్థాయిలో పని చేయకపోతే ఆ వ్యతిరేకతను మాత్రం బీజేపీ డెఫినెట్గా ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేదనేది బీజేపీ లీడర్స్ యొక్క వ్యవహార శైలి చూస్తేనే మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ టీఎంసీ తరహా ఆకర్షణ అంటే పోచింగ్ థింగ్స్ అనేది పొటెన్షియల్గా ఇక్కడ కూడా అండర్ కరెంట్గా ఉంది అనేటువంటిది చూడాలి. ఇక చారిత్రకమైనటువంటి అస్థిరత, విశ్వాసం, ఈ రెండు చూసుకుంటే 2018లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏలో ఏ విధంగా టీడీపీ బయటకు వచ్చింది, ఇరువురు కూడా ఏ విధంగా ఘర్షణ పడ్డారు, వ్యక్తిగత దూషణలకు ఏ విధంగా దిగారు. ఆ సందర్భంలో 2019లో దర్యాప్తులు అనేటువంటి పేరుతో సీఎం రమేష్ లాంటి టీడీపీ ఎంపీలు బీజేపీలో ఏ విధంగా చేరారు, కేంద్ర సంస్థల యొక్క ప్రలోభాలకి ఏ విధంగా ఇలాంటి వాళ్ళు వెంటనే సెట్ అయిపోతారు అనేది తెలుగుదేశం పార్టీకి అనుభవపూర్వకమైనటువంటి ఒక ఎక్స్పీరియన్సే, అనుభవమే. కాబట్టి మరి సీట్ల సర్దుబాటు విషయానికి వద్దాం. రాబోయే ఎన్నికల్లో 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటామని చెప్తున్నారు కదా. మరి రాబోయే 2024లో ఓకే ఆల్ ఈజ్ వెల్ అడ్జస్ట్ అయ్యారు. ఇది టీడీపీ ఎక్కువ సీట్లు తీసుకుంది, జనసేన పార్టీ బీజేపీ పరిమితమైనటువంటి సీట్లు మాత్రమే తీసుకుంది. మరి ఇదే పరిస్థితి రాబోయే కాలంలో ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. బీజేపీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది, జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది. అప్పుడు టీడీపీలో ఖచ్చితంగా ఆ అసంతృప్తి అనేటువంటిది మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక పరిపాలన హామీలు, పరిపాలన మీరు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందా, మీరు వేసే ప్రోగ్రెస్ రిపోర్టుకు అనుగుణంగా మంత్రులు వ్యవహరిస్తున్నారా, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారా, స్థానికంగా ఎన్ని రకాలైనటువంటి గ్రూపు తగాదాలు ఉన్నాయి వాటన్నిటినీ మీరు సార్ట్అవుట్ చేస్తున్నారా, ఆంధ్ర ప్రయోజనాలకి అనుగుణంగానే కూటమి పనిచేస్తుందా, ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు. వీటి మీద ఇప్పుడు వైసీపీ కూడా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ఆందోళనకు కూడా మీరు ఎంత అణచివేత విధానాలు వహిస్తున్నా కూడా పెద్ద సంఖ్యలో మీరు కార్యకర్తలనండి, జనాలనండి, వాళ్ళందరూ వస్తున్నారు అంటే ఇది దేనికి సంకేతం? ఇది ఒక పాయింట్. ఇక కుటుంబ సంస్థాగత బలహీనతలు టీఎంసీలో వంశపారంపర్య పాలన పట్లే అక్కడ బాగా వ్యతిరేకత అనేటువంటిది వచ్చింది. ఇది ఆ పార్టీలో వాళ్ళకి కూడా. మరి ఇక్కడ టీడీపీలో కూడా లోకేష్ వ్యవహార శైలి పట్ల సీనియర్లు చాలామంది లోపల కొత్త ఉడికిపోతున్నారు. ఎప్పటికిప్పుడు వాళ్ళు బయటపడే పరిస్థితి అయితే లేకపోవచ్చు కాక, కానీ ఖచ్చితంగా వాళ్ళు చాలా గందరగోళంగాను, అసంతృప్తితోనూ, అసహనంతోనూ ఉన్నారనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. ప్రస్తుతం ఏంటంటే ఎస్ అంతా ఓకే, కానీ మీరు కొంతమందికి మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు, కొంతమంది మంత్రి పదవులు ఆశించారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పూర్తిగా ఇగ్నోర్ చేసి ఒక కొత్త తరం, కొత్త నాయకత్వం అని అనుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు ఇంకేముంది, ఆయన పెద్ద అంటే ప్రతిదానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్నట్టుగానే ఈ సీనియర్స్ అందరినీ కూడా మీరు ట్రీట్ చేస్తున్నారు. మరి ఆయన అనుభవానికి తగిన గౌరవం దొరికిందంటే లేదు. తర్వాత
చంద్రబాబు గారి తర్వాత అత్యంత అనుభవజ్ఞులు ఎవరు అంటే యనమల రామకృష్ణుడు గారి పేరు కూడా చెప్పుకోవాలి. మరి ఆయన పరిస్థితి ఆ విధంగా ఉంది. కనీసం ఎంపీ కూడా ఇస్తామని చెప్పని కూడా ఇవ్వలేదు అనేటువంటిది ఆయన వర్గాలు చెప్తున్నటువంటి మాట. అసలు కడప లాంటి చోట ఖచ్చితంగా ఒక గట్టిగా నిలబడి ఇద్దరు కూడా ఆ కపుల్ వాళ్ళు చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తే అలాంటిది ఖచ్చితంగా వాళ్ళకి మొదటి వరుసలోనే సముచితమైన స్థానం ఇవ్వాలి. మరి రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంటి? రాయలసీమలో పార్టీ బలోపేతానికి శ్రమిస్తే ఏం జరిగింది, ఏం ఒరిగింది అనేటువంటిదే ఆయన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి మాట. గుంటూరు రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడరు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేశారు. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా కాపు వర్గానికి సంబంధించి ఆ రోజున అవసరం కాబట్టి పిలిచి కొన్ని హామీలు ఇచ్చిన తర్వాత మరి ఏం జరిగింది? ఆయనకు మంత్రి పదవి అనేటువంటిది 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంతవరకు లేదు. చాలా నిశ్శబ్దంగా ఉన్నటువంటి మాట. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనకి అసలు ఆయన కూడా వ్యవస్థ మొత్తం టీడీపీ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి మరి ఏమైనా అవకాశం ఉందంటే ఉందని చెప్పేటువంటిది కనుచూపు మేరలో కూడా అలాంటి పరిస్థితులు కనపడలేదు. ఆముదాల వలస నుంచి గెలిచినటువంటి కోన రవికుమార్ అయితే వివిధ సందర్భాల్లో తన అసంతృప్తిని వెలుగొక్కుతూనే ఉన్నారు ఏదో ఒక రూపంలో. కారణం ఏంటంటే ఆయనకి కూడా సరైన గుర్తింపు లేదు. ఇక బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల నుంచి రీసెంట్గా కూడా ఏదో కామెంట్స్ చేశాడు. లోపల రగిలిపోతున్నటువంటి పరిస్థితి బండారు సత్యనారాయణమూర్తిది. మరి వాళ్ళ కేడర్ కూడా అదే రకంగా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు భీమిలి మింగలేక కక్కలేక అనేటువంటి స్థితిలో గంటా ఉన్నాడు. సో మరి ఈయన అసంతృప్తి గంట ఎప్పుడు మోగిస్తాడనేటువంటిది కూడా మనం వేచి చూడాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీకు ఏం పర్వాలేదు, నేను చూసుకుంటానని చెప్పానంటే రెచ్చిపోయి మరి వైసీపీ మీద యుద్ధం ప్రకటించాడు. అలాంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు తనకి ఏ రకమైన పొజిషన్ ఉంది అనేటువంటిది చూడొచ్చు. కొలికపూడి శ్రీనివాస్, కొలికపూడి అంటేనే మొత్తం వివాదాలు మొత్తం అన్నిటికీ కూడా మొదటిసారి ఆద్యుడైనటువంటి వ్యక్తి. ఈసారి అధికారంలో టీడీపీ వచ్చిన తర్వాత కేవలం చిన్నీతో తగాదాలనేటువంటిదే తప్ప తనకి అనేక రకాలైనటువంటి అసంతృప్తులు ఉన్నాయనేటువంటిది ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక జ్యోతుల నెహ్రూ జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీకి చాలా స్టాంచ్ సపోర్టర్గా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ తను కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితోనే ఉన్నాడు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఒకప్పుడు సీఎంకి సాక్షాత్తు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయనకి సముచితమైన స్థానం లేదా డోన్ అంటేనే అసలు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి చోట కోట్ల పూర్తిగా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత అసంతృప్తి ఉందనేటువంటిది చెప్పచ్చు. తర్వాత పాణ్యం నుంచి కర్నూలు జిల్లా రాజకీయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సరితారెడ్డి వ్యవహారం కూడా అలాగే ఉంది. ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ తనదైనటువంటి ఇండిపెండెంట్ స్టైల్లోనే వెళుతుంది తప్ప పార్టీ యొక్క హైకమాండ్కి సంబంధించి ఎప్పుడూ కూడా అనుగుణంగా లేదు. ఇప్పుడు తనకి కూడా మంత్రి పదవి రానందుకు ఆవిడ కూడా రగిలిపోతున్న పరిస్థితి. ఇక ఏలూరు నాని అంటే ఈలి నాని అంటారు, బడేటి చంటి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా కీలకమైనటువంటి రాజకీయాలు నడిపేటువంటి వాళ్ళు. ఆయనకి మరి ఎక్కడా కూడా ఇంపార్టెన్స్ లేదు. సో ఇదంతా ఏంటి అన్నట్టయితే పూర్తిగా పార్టీ వ్యవహారాలు నడిపిస్తూ వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశాడు, మమ్మల్ని అసలు కనీసం మాత్రం కూడా కేర్ చేయట్లేదు అనేటువంటి భావన లోకేష్ మీద వీళ్ళందరికీ కూడా ఉంది. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పటికప్పుడు మనం ఇంకా అన్నీ కూడా చెప్పడం టూ ఇయర్లీ, వీళ్ళు కూడా ఇంకా ఎప్పటికిప్పుడు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి అయితే లేదు. కానీ బహిరంగంగా అడపాదడపా వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగొక్కుతున్నారు కాబట్టి ఈ పేర్లు మనం ప్రస్తావించాల్సినటువంటి వచ్చింది. సో ఈ విధంగా మనకి శివసేనలో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు మనం చూసాం.
నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీలో చీలిక చూసాం. సో టీఎంసీలో ప్రస్తుతం చూస్తున్నటువంటి అసంతృప్తి చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మరి డెఫినెట్గా ఒక వార్నింగ్ బెల్స్ అనేది సీనియర్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఏం జరగబోతుందనే దానికి వార్నింగ్ బెల్స్. కానీ ఇప్పుడు అధికారాన్ని చలాయిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కూడా కట్టుకథలని చెప్పనో లేకపోతే మనం ఏదో ప్రిజుడిస్తో చెప్తున్నట్టనే అనిపిస్తుంది. ఒక్క విషయం మాత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలకంగా ఉన్నంత వరకు ఇలాంటి అసంతృప్తులను వీటిని అయితే ఆయన చాలా వరకు కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదనుకోవచ్చు. కానీ భవిష్యత్తులో మరి ఇది ఏమవుతుంది, బీజేపీ యొక్క పావులు ఎలా కదుపుతుంది ఏమిటి అనేది అయితే డెఫినెట్గా ఈ స్టోరీని ఇగ్నోర్ చేసేటువంటి అవకాశం లేదనేది టీడీపీ వారే చెప్తున్నటువంటి మాట. అంటే ఒక 2-3 పాయింట్స్నే నేను ఎలాబరేట్గా నెరేట్ చేశా దీంట్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి అంశాలని. సో ఇది దీనికి సంబంధించి డెఫినెట్గా టీఎంసీలో ఒక చీలికలు అనేటువంటిది అయితే టీడీపీలో ఉన్న సీనియర్లను ఇగ్నోర్ చేయడం ద్వారా ఇది ఒక వార్నింగ్ బెల్గా దీన్ని ట్రీట్ చేస్తే, గమనిస్తే పరిస్థితి చక్కదిద్దుకుంటే మంచిది. ఇగ్నోర్ చేసినట్టయితే ఇట్ ఈస్ యువర్ చాయిస్. సో ఇది స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం మీరు డెఫినెట్గా 99 టీవీ వీటాక్స్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.